మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని ఏదో ఒకటి కొని తీసుకొచ్చి మనకి ఇస్తారు చూసారా? అమ్మ ఇదిగో నీకు ఇది కొంటాను, నీకు ఈ చీర కొన్నానమ్మ తీసుకో అని చెప్పగానే తల్లి చూడండి ఎంత మురిసిపోతుందో. నాన్న ఇదిగో నాన్న నీకు ఈ షర్ట్ కొన్నాను చూడు నా డబ్బులతో, నువ్వు చదివించావు నాన్న నన్ను, నువ్వు నన్ను చదివించావు, నాకు ఈరోజు ఉద్యోగం వచ్చింది, నీ కోసం ఒక షర్ట్ కొన్నాను చూడడానికి నాన్న ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాడండి కదా. కదా, అలానే ప్రియులారే దేవుడి ఎమోషన్స్కే ఒక లెవెల్ అనమాట. ఎందుకంటే మనలోకి ఎమోషన్స్ వచ్చాయంటే అది ఆయనలో ఉన్నాయి కాబట్టి. అలాంటిది ఆయన కోసం పనిచేసే వాళ్ళ నిమిత్తం దేవుడు ఎంత ఆనందపడతాడు మీరు ఆలోచించుకొని, చాలా ఆనందపడతాడు. ఆయన ఆనందపడుతూ దేవుని కోసం, దేవుని సువార్త కోసం, దేవుని పనుల కోసం తమ సమయాన్ని వెచ్చిస్తూ, తమ పాదాలను ఉపయోగిస్తూ, తమ శరీరాన్ని ఉపయోగిస్తూ దేవుని కోసం బ్రతికే వాళ్ళ కోసం దేవుడు ఒక మాట రాయించాడు ప్రియులారా. అదేంటో మీ బైబిల్లో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనము.